ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పక్షేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. పూజ్య గురూజీ ప్రారంభించమని కోరుతున్నాను. yes yes ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఈ కర్మకాండలో అగ్నిహోత్రి ఆ అగ్నిలో వేసినటువంటి ఆహుతులన్నీ కూడా సూర్య కిరణములుగా మారి ఈ యొక్క అగ్నిహోత్రిని అంటే హోమం చేసినటువంటి వాడిని స్వర్గలోకాన్ని తీసుకెళ్తాయి. స్వర్గభోగాలు అనుభవింపజేయడానికి వీడి ద్వారా సంపాదించినటువంటి పుణ్యం వల్ల ఈ వ్యక్తిని అగ్నిహోత్రుని స్వర్గలోకాన్ని తీసుకెళ్తాయి ఈ ఆహుతులు. ఇప్పుడు ఈ ఆహుతులు ఏ విధంగా ఈ యజమానిని తీసుకెళ్తాయి అని దాని గురించి 6వ మంత్రం ప్రారంభం కానున్నది. ఏ విధంగా ఈ ఆహుతులు మనం చేసినటువంటి ఈ ఆహుతులు ఏవైతే ఉన్నాయో అగ్నిహోత్రుల ద్వారా వేసినటువంటి కర్మకాండలో ఆహుతులు వేస్తాం కదా, ఆహుతులన్నీ కూడా సూర్యకిరణాలుగా మారి ఈ యొక్క యజమానిని స్వర్గానికి తీసుకెళ్తాయని చెప్పుకున్నాం. అది ఏ విధంగా తీసుకెళ్తాయి ఇది ఇక్కడ 6వ మంత్రానికి ఇక్కడ కథం సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి ఇది ఉచ్యతే. ఏహి తమాహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి ప్రియాం వాచమభివదంత్యోర్చయంత్యః ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. ఏహి తమాహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిర్యజమానం వహంతి ప్రియాం వాచం అభివదంత్యోర్చయంత్య
ఏష వః పుణ్య సుకృతో బ్రహ్మలోకః. ఏమిటి ఇప్పుడు చూడండి, ఈ ఆహుతులు ఏహి ఏహి ఇది ఆహవయంత్యః. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం స్వాగతం, సుస్వాగతం, రండి రండి, వేయించేయండి వేయించేయండి అని ఆహుతులు పలకరిస్తాయి. ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఈ వెంటనే ఆహుతులు రెడీగా ఉంటాయి. అక్కడ ఈ చేసినటువంటి పుణ్యం అంతా కూడా ఆహుతుల రూపంలో అక్కడ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? యజమానిని ముందు ప్రప్రథమంగా పలకరిస్తాయి. వీడికి ఎటువంటి మామూలుగా మరణించినటువంటి వ్యక్తి అంటే సాధారణ వ్యక్తి ఏదో కామక్రోధ లోభమోహ మద ఆశ్చర్యాలకు గురై రాగద్వేషాలకు గురి అయి నానా అంటది విధమైనటువంటి ఒక లౌకిక బుద్ధితోటి వ్యవహరిస్తూ ఏదో సంసారంలో కొట్టుకుంటూ ఉన్నటువంటి అజ్ఞాని భయంతో మరణిస్తాడు. ఆ భయం తర్వాత ఆ అజ్ఞానికి వచ్చేటువంటి అనుభవాలు వేరు, ఆ జీవుడికి కలిగేటువంటి అనుభవాలు వేరు. భాగవతంలో కనుక మీరు చదివినట్టయితే అంటే మీకు ఇక్కడ అగ్నిహోత్రి కర్మకాండ చేసినటువంటి అగ్నిహోత్రి అనుభవం వేరు మరణించిన తర్వాత. అలా చెయ్యకుండా మరీ పాపభూయిష్టమైనటువంటి జీవితం జీవించినటువంటి వాళ్ళు, అంటే సాధారణంగా జీవించినటువంటి వాళ్ళ గతి వేరుగా ఉంటుంది. మరీ పాపాలతో చేసి పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళ యొక్క గతి, శరీరం వదిలిన తర్వాత వాళ్ళ గతి వేరుగా ఉంటుంది. నేను భాగవతం చదివితే ఆ దుందుకారి చరిత్ర, దుందుకారి ఈ గోకర్ణుడు యొక్క తమ్ముడు, వాడు నానా హింసలో పడతాడు. మరణించిన తర్వాత ఆ భయంకరమైనటువంటి ఆకృతులుగా కనబడతాడు సూక్ష్మ శరీరంతో. ఎవరు నువ్వు అంటాడు గోకర్ణుడు. నేనేమి తమ్ముడు అంటాడు. ఇలా ఉన్నామేంటి? నేను చేసిన పాపాలకు ఇదే ప్రతిఫలం, నరకాన్ని అనుభవిస్తూ ఓ క్షణంలో ఎద్దుగాను, ఓ క్షణంలో పందిగాను, ఓ క్షణంలో కుక్కగాను, ఇలా నానా ఆకృతులు రంగులతోటి వాడికి అసలు రెస్ట్ లేకుండా ఆకృతులు మారుతూ నానా నరక వేదన అనుభవిస్తున్నాడు. గోకర్ణుడు అడుగుతాడు, మరి ఏం చేయాలంటాడు. నీకోసం నేను పిండ ప్రదానాలు చేశాను కదా, గయలో పెట్టాను కదా, పిండదానం చేశాను, అన్ని చోట్ల పిండ ప్రదానం చేశాను, నదుల్లో స్నానం చేశాను నీకోసం అని, నువ్వు ఉద్ధరింపబడతావని. అంటే అవేమో నా పని చేయవన్నాడు. నేను చేసిన పాపాలకి ఇవన్నీ పనికిరావన్నాడు. అప్పుడు వాణ్ణి ఏ విధంగా ముక్తిని పొందాలని పాపం ఆలోచిస్తూ తర్వాత ఈ పెద్దవాళ్ళందరూ నారదుడు, సనత్ కుమారుడు అందరూ అడిగి వచ్చిన తర్వాత భాగవత సప్తాహం చేయమని చెప్తే ఈ భాగవత సప్తాహం అనేటువంటిది మొదలుపెట్టి ఈ తర్వాత 7 వెదురు బంతుల్లో 7 ఉంటాయి కదా జాయింట్స్, జాయింట్స్ అక్కడ 7, అలాంటి 7 ఉన్నటువంటి దాంట్లో ఒక్క రోజు ఒక్క జాయింట్ పట్టా విరిగిపోతూ ఉంటే ఒక్క లోకం వాడు దాటి ఒక్క స్థితిని వాడు దాటుతూ వెళ్ళి పూర్తిగా ఈ సప్తాహం అయిన తర్వాత దివ్యమైనటువంటి రూపంతో దర్శనం ఇచ్చి తమ అన్నయ్య గారికి నమస్కారం పెట్టుకుంటాడు. ఎవరు? దుందుకారి. నన్ను ఈ యొక్క నరకోపం నుంచి బయట పెట్టే చాలా సంతోషం, ఈ భాగవత మహత్యం అది, అందుకే సప్తాహం చేస్తారు 7 రోజులు. అది అలా చరిత్ర. అది మన మామూలుగా మరి అలాంటి ప్రతి ఒక్కడికి అలాంటి అన్న దొరకాలిగా. ఏది గొప్ప విద్వానుడు చేస్తే ఆ అన్న ఎంత పవిత్రుడు అంటే ఆయన చేయడం వల్ల, అలాంటి యజ్ఞం చేయడం వల్ల ఆయనకు పుణ్యం కలిగింది. కాబట్టి గతులు రకరకాలుగా ఉంటాయి. 28 రకాల నరకాలు ప్రస్తావించడం జరిగింది భాగవతంలో. గరుడ పురాణం చదివితే మరొక విషయం. అంటే ఈ గతులు వేరు, ఎందుకంటే వ్యత్యాసం చెప్తున్నాను. కానీ వీడేం చేశాడు? కోరుకున్నాడు, సరే స్వర్గానికి వెళ్ళాలని కోరిక, కానీ ధర్మ మార్గంగా వేద మార్గాన్ని పట్టుకున్నాడు, వేదాన్ని నమ్ముతూ ఒక చక్కటి జీవన విధానాన్ని అవలంబించాడు. కోరిక ఉంది స్వర్గానికి వెళ్దామని, సరే మంచిదే, పర్వాలేదు. కానీ ఆహుతులు వేసుకుంటూ వచ్చాడు, నిత్యాగ్నిహోత్రం వేద కర్మకాండను చక్కగా ఉపాసన చేస్తూ వచ్చాడు. అలాంటి వాడికి ఆహుతులు దర్శనం ఇస్తాయి. ఇచ్చిన తర్వాత ఏమంటాయి? ఏహి ఏహి ఇది ఆహయంతః సువర్చసః దీప్త్యమంతః. ఇవన్నీ ఎలా ఉన్నాయట? ఆహుతులు చాలా దివ్యంగా జ్యోతనాథ్ దేవః వెలిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఆహుతులు ఆకారం ధరించినటువంటి ఆహుతులు వెలిగిపోతున్నాయి చక్కటి కాంతిమయంతో. ఇంకా మోరోవర్ కించ ప్రియాం ఇష్టాం వాచం స్తుత్యాది లక్షణాం అభివదంత్య ఉచ్చారయంత్య. అండ్ ఇష్టమైన మాటలు మంచి చాలా సంతోషంగా మంచి ప్రియమైనటువంటి మాటలు పలుకుతాయి, మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు మీతోటి. ఎంత ప్రియంగా మాట్లాడతారంటే
ఈ వీళ్ళందరూ ఆహుతులు అసలు మీరు జీవితంలో అలా అంత ప్రియంగా మీతో ఎవరైనా మాట్లాడారని అనిపిస్తుంది. అంత ప్రియమైనటువంటి వాచలు అంటే ప్రియమైనటువంటి మాటల్ని స్తుతి ఆది లక్షణం స్తుతిస్తాయి. తర్వాత అభివదంత్య, అభివదన ఉచ్చారయంత్య, అర్చయంత్య, పూజయంత్య, అర్చయిస్తూ పూజిస్తూ మంచి మంచి ప్రియమైనటువంటి మాటలు చెబుతూ వాడిని కీర్తిస్తూ ఈ అగ్నిహోత్రుని ఇంత గొప్ప పని చేసేవని ఏషవో యుష్మాకం పుణ్య సుకృత పంత బ్రహ్మలోక పరరూప. అయ్యా ఏషవ, ఇది నీ యొక్క యుష్మాకం పుణ్య, ఇది నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమే. నువ్వు చేసి కష్టపడి నిరంతరము పొద్దున్న సాయంత్రం అగ్నిహోత్రాన్ని యథావిధిగా నువ్వు ఆచరించావు కాబట్టి అది నువ్వు చేసుకున్నటువంటి పుణ్యఫలమే ఇదంతా కూడాను సుకృత. చక్కటి మాటలు అంటే ఈ మార్గం బ్రహ్మలోక ఫలరూపమైనటువంటి బ్రహ్మలోకమే ఫలరూపంగా ఉన్నటువంటి ఈ మార్గం నీకు సుగమమైనది. ఇది నువ్వు సంపాదించుకున్నటువంటి మార్గము, ఇది నీ తపస్సు చేత సంపాదించుకున్నటువంటి మార్గము అని చెబుతాయి. ఏషవ ఉష్మాకం పుణ్య, నువ్వు నీ యొక్క పుణ్యఫలం ఇదంతా కూడాను. సుకృత, నీ యొక్క పుణ్యఫలం చేసుకున్నావు, సుకృతం చేసుకున్నావు. పంథ అంటే మార్గం, బ్రహ్మలోక ఫలరూప. ఈ బ్రహ్మలోకానికి, బ్రహ్మలోకం అంటే ఏమిటి ఇక్కడ? నిజమైన బ్రహ్మలోకం కాదు. ఇక్కడ ఇంకోటి చెప్తారు. ఇక్కడ ఏవం ప్రియాం వాచం అభివదంత్యో వహంతి, అంటే మంచి మంచి మాటలతోటి, ప్రియమైనటువంటి మాటలతోటి ఈ యజమానిని ఊర్ధ్వలోకాలకి ఈ యొక్క ఆహుతులు తీసుకెళ్తాయి. మంచి ఎస్కార్ట్. ఒక ఉదాహరణ మీకు చెప్తానంటే మీకు అనుభవించగలిగితే, అంటే ఎప్పుడైనా మీకు అనుభవం కలిగితే చూడండి. మన తిరుపతి వెంకటరమణ గుడికి వెళ్దాం అనుకోండి. తిరుపతి అందరికీ ప్రసిద్ధి కదా తెలుగు వాళ్ళకి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందో గోవింద 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 గోవింద. సరే, అక్కడికి అందరం వెళ్తాం. కానీ ఎప్పుడైనా కూడా మనము ఈఓ గారి రికమెండేషన్ ద్వారా, అదే ఈఓ గారి బంధువులు అనుకోండి మీరు, అది చైర్మన్ గారి బంధువులు అనుకోండి, లేదా ఈఓ గారి రికమెండేషన్ పెట్టి వివిఐపి కోటాలో మీకు ఆ దర్శనం ఇప్పిస్తామని చెప్తే, అసలు ఆ కొండ మీదకి తిరుమల దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఆఫీసులో వాళ్ళు అక్కడి నుంచి మిమ్మల్ని ఆహ్వానించడం, తీగా మాట్లాడడం, మీకు మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోపెట్టడం, అసలు మీరు చేయాల్సిన పనే లేదు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి వసతి ఇస్తారు, ఎస్కార్ట్ ఇస్తారు, వెహికల్ మీ దగ్గర ఉంటే మంచిదే, అదే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎస్కార్ట్ వచ్చేస్తాడు, ఆ టికెట్లు ఆయన తీసుకుంటాడు, లడ్డూలు ఇప్పించేస్తాడు, మీతోటే ఉంటాడు, అక్కడ నిలబెడతాడు. అంతా రాజభోగమే. అంటే మనం అక్కడికి ఆ తిరుమలకి వెళ్ళిన దగ్గరికి ఆఫీస్లో అయ్యా నేను బలానా ఆయన అని అన్నప్పుడు వెంటనే మీరే వచ్చారా, రండి మీకు మీ గురించి వచ్చింది, వార్త వచ్చింది, అప్పుడేను ఇక్కడ కూర్చోండి, మీ టికెట్ రెడీగా ఉంది, మీ దర్శనం టికెట్లు అండి, ఇది మీ అకామిడేషన్ చెప్పండి, ఎలాంటి అకామిడేషన్ కావాలో మీకు అంటే ఇలాంటి అకామిడేషన్ కావాలి. ఎంతమంది ఉన్నారు మీరు? 10 మంది ఉన్నాం. 10 మంది కంటే చూసుకోండి, బ్రహ్మాండ అకామిడేషన్ తీసుకోండి. దీనికి ఇంత మొత్తం మీరు ఏం చేయక్కర్లేదు సార్, ఆ తర్వాత డబ్బులు తర్వాత కట్టుదురు, కానీ కంగారు ఏం లేదు. ముందు తాళం తీసుకోండి, ఎస్కార్ట్ని పిలవడం, పంపించండి, ఈయన తీసుకెళ్ళు, ఆ ఎస్కార్ట్ మన దగ్గర ఉంటాడు. ఇలాగా వీళ్ళందరూ వచ్చి, అంటే మనం ఏదో పుణ్యం చేసుకున్నాం. ఏ పుణ్యం చేసుకున్నామో అలాంటి వాడితోటి పరిచయం ఏర్పడడం, ఆయనకి సద్బుద్ధి కలగడం, అయ్యా వీడిని కొంచెం రికమెండ్ చేద్దాం అనుకోవడం, తర్వాత మీకు ఆరోగ్యంగా ఉండడం, ఆ సమయానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా కలగకపోవడం, ఆ రోజు ఈయనకి తెలిసిన వ్యక్తులే అక్కడ ఆఫీసులో ఉండడం, కాబట్టి ఇంకా అతి గౌరవంతో ఇవన్నీ జరిగాయి కదా. ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి జరిగింది. ఏదో పుణ్యం అపూర్వం, అదృష్టం. దృష్టం అంటే అదృష్టం అంటే కనబడకుండా ఉన్నటువంటిది. దీనికే మనం ఎంతో హాయిగా అబ్బా వెంకటరమణ దర్శనం ఎంత బాగా జరిగిందో, బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు ఇచ్చి ఇంకా ఎక్కువ కావాలని అడుగుతాడు వాడు. లడ్డే కాదు, మామూలుగా పులిహోర కానీ, చక్కెర పొంగలు కానీ, లేకపోతే దద్దోజనం కానీ వండి, సార్ సరిపోతుందా, ఇంకా కావాలా, ఇంకా తెచ్చిమంటారా, ఇంకా తెరండి వేడివేడి పొంగలు, వాడు లోపలికి వెళ్ళి తెచ్చిస్తాడు మీకు ఇంత. మనం మామూలుగా లైన్లో నుంచి వెళ్తే ఇంత ఇస్తాడు వాడు, చిన్న దోణలో ఇలా గట్టి ఇచ్చిస్తాడు, ఇలా తీసి. మరొకటి అడిగినవాడు ఇలా అంటాడు. మరి వీడికో ప్రసాదాలు ఎందుకో అంటే అంతా మళ్ళీ వాళ్ళే మోసుకొస్తారు బండి దాకా. వచ్చి మీరు మళ్ళీ వెళ్ళే వరకు మీకు మళ్ళీ అక్కడ దాకా మీరు వెనక్కి వచ్చేవారు కూడా మీకు రాజభోగమే తిరుమల అంతా కూడా. ఇది మీకు కనుక అర్థం అయితే, ఇలాంటి ఎప్పుడైనా మీరు అనుభవించగలిగితే, అంటే అలాంటి దేవాలయాల్లో, మామూలుగా చిన్న చిన్న దేవాలయాలు తెలిసిన వాడు ఎవడో ఉంటాడు, అది వేరే విషయం. తిరుమల లాంటి దేవాలయాల్లో అసలు దర్శనమే కష్టం. అలాంటి దేవాలయాల్లో కనుక ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా పొందితే, దీనికి అసలు ఎన్ని సహస్రాంతల కోటాను కోట్ల రెట్లు ఈ ఆహుతులు కనపడతాయి.
ఇవి చక్కగా మనం తీసుకెళ్తాయి. ఇంక మనకేంటి అసలు ఏమి చేయక్కర్లేదు, అవే మాట్లాడతాయి, అవే మనకి ఎంటర్టైన్ చేస్తాయి, అవి ఆహుతులే మాట్లాడతాయి, పిలుస్తాయి, రమ్మంటాయి, ఆహ్వానిస్తాయి. చక్కగా ఇలా మంచి మంచి మాటలతోటి గౌరవంగా ఉంటూ రండి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లి బ్రహ్మలోక స్వర్గలోక ప్రకరణ, స్వర్గ బ్రహ్మలోకం అంటే ఇక స్వర్గం అని అర్థం. ప్రకరణ అంటే వర్తమాన ప్రకరణం ఏమిటి అంటే టాపిక్ ఏమిటి, ఇప్పుడు విషయం ఏమిటి, మనం అపర విద్య గురించి చర్చించుకుంటున్నాం. అపర విద్య అంటే ఏమిటి, అజ్ఞానంతో సంబంధించినటువంటి విద్య, అవిద్యతో కూడుకున్నటువంటి విద్య. కాబట్టి అపర విద్య ప్రస్తావనలో సడన్ గా బ్రహ్మలోకం ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. కాబట్టి ఈ ప్రకరణం అనేటువంటిది అవిద్యకు సంబంధించినటువంటిది కాబట్టి, అపర విద్యకు సంబంధించినటువంటిది కాబట్టి, ఇక్కడ స్వర్గము అంటే, ఇక్కడ బ్రహ్మలోకము అంటే స్వర్గము అని అర్థం, కానీ ఆ బ్రహ్మలోకము హిరణ్య గర్భలోకము అని కాదు అని స్పష్టంగా శంకరాచార్యులు చెప్తున్నారు. ఇది అనుభవం ఎవరిది, అగ్నిహోత్రి మరణించిన తర్వాత ఈ ఆహుతులు ఈ విధంగా చక్కగా మంచి మాటలతోటి ఆహ్వానిస్తూ ఆ లోకాలు తీసుకెళ్తారు, సూర్య మార్గం ద్వారానే. ఇవి వాళ్ళు చేసేటువంటివి. ఇక్కడ ఇంకా మెల్లమెల్లగా మనం ఉపనిషత్తులో ప్రవేశిస్తున్నాం. అంటే ఉపనిషత్తు ఇప్పుడు ఇక్కడ దాకా కర్మ గురించి చెప్పారు, కర్మ ఫలితం చెప్పారు, స్వర్గానికి వెళ్తారు. ఇంకా మొదట చూడండి ఎలా ఉంటుందో. ఏతచ్చ జ్ఞానరహితం కర్మ ఏతావత్ ఫలం. ఇది జ్ఞానరహితమైనటువంటి కర్మ. ఇక మెల్లగా మనం ఉపనిషత్తులోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఉపనిషత్ ఆ గంభీరమైనటువంటి చింతనంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇక మెల్లమెల్లగా అలా క్రమంగా ఆ స్పీడ్ అందుకుంటుంది. ఇంకా లోతుగా వెళ్ళాలి మనం క్రమంగా. ఇప్పుడేమిటి, ఏతచ్చ జ్ఞానరహితం కర్మ. ఈ కర్మ ఎలాంటిది, జ్ఞానంతో కూడనటువంటిది. అంటే జ్ఞానంతో లేదు, జ్ఞాన విహితమైనటువంటి కర్మ అని. సరే, దీనికి ఏ జ్ఞానము తోడ్పడలేదు, దీనికి కేవలం కర్మే. ఏతావత్ ఫలం, అలాంటి కర్మ, జ్ఞానరహితమైనటువంటి కర్మ యొక్క ఫలం ఇంతవరకే. ఎంతవరకు, స్వర్గం వరకు. అందుకే మన ధర్మంలో, మన సాంప్రదాయంలో స్వర్గం అంటే గొప్పదని కాదు. చాలా మందికి మతాల్లో స్వర్గమే ఎక్కువ, హెవెనే వాళ్ళకి అంత అన్నిటికన్నా. హెవెన్ కాదు మనకి అసలు, హెవెన్ అంటే నథింగ్ అది. కాబట్టి ఇక్కడ ఏతావత్ ఫలం, ఇదేమిటిది, అవిద్యా కామ కర్మ కార్యం. ఇవన్నీ కూడా అవిద్యా కామ కర్మ కార్యం అంటే ఎఫెక్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ? కర్మకి మూలం ఏమిటి, కామానికి మూలం ఏమిటి, అవిద్య. ఏ అవిద్య, మన స్వరూప అవిద్య. మన స్వరూపం ఏమిటి, ఆత్మకు సంబంధించినటువంటి అవిద్య. అంటే నేను పూర్ణ స్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపాన్ని, అనంత స్వరూపాన్ని, శుద్ధ చైతన్య స్వరూపాన్ని, ఆనంద రూపాన్ని అనేటువంటి జ్ఞానము ఎవరికైతే లేదో, నేను పూర్ణుడిని, నాకేమీ అక్కర్లేదు, ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకున్నటువంటి వాడికి కోరికలు ఉండవు. ఎవడైతే తమకు తాము అసంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారో, అంటే నేను పూర్ణుణ్ణి కాదు, నేను అసంపూర్ణంగా ఉన్నాను, నేను అజ్ఞానిని, నాకు దుఃఖం వస్తున్నది, నేను సుఖం తెచ్చుకోవాలి, సుఖం బాహ్యంగా దొరుకుతున్నది, ఏదో వస్తువుల్లో దొరుకుతున్నది, అక్కడికి వెళ్తే సుఖము, ఇది తింటే సుఖము, అది చూస్తే సుఖము, ఇది వింటే సుఖము అనేటువంటి భావనలతో జీవించేటువంటి వాళ్ళం. దీనికి కారణం ఏమిటి అంటే అవిద్య. దీనివల్ల అవిద్య అంటే ఆ స్వరూపం గురించి అవిద్య. మన స్వరూపం ఏమిటి, ఆనందం తెలిసినప్పుడు, మనమే ఆనంద స్వరూపం తెలిసినప్పుడు, సుఖస్వరూపం తెలిసినప్పుడు ఇంకా వేరే బయటికి వెళ్ళి సుఖాన్ని వెతకాల్సిన అవసరం ఏముంది, లేదు. అలాంటి జ్ఞానం ఎవరికైతే లేదో వాడి కోరిక కలుగుతుంది. ఏమిటా కోరిక, ఏదైనా కోరిక. ఏ అనుకుంటాడు, నేను ప్లస్ ఈ వస్తువు, ఈ అనుభవము = పూర్ణము అని అనుకుంటాడు. నేను ఉన్నాను, ఇప్పుడు అసంపూర్ణంగా ఉన్నాను, గులాబ్ జామ్ తింటే నాకు తృప్తి, నేను ప్లస్ గులాబ్ జామ్ = తృప్తి, నేను ప్లస్ ఇది = తృప్తి, నేను ప్లస్ ఇది = ఆనందము అనుకుంటాడు. కాబట్టి ఆ కోరిక అనేటువంటిది వీడు ఒక అజ్ఞానం వల్ల నేను పూర్ణంగా లేను అనుకోవడం, భ్రమ వల్ల నేను ఆనంద స్వరూపాన్ని అయినప్పటికీ నేను ఆనంద స్వరూపాన్ని కాదు, దుఃఖ స్వరూపాన్ని అని అనుకోవడం వల్ల, అజ్ఞానం వల్ల, ఆ దుఃఖాన్ని పూడ్చడానికి, తీసివేయడానికి ఏదో ఒక
ఉపలభ్యమైనటువంటి వస్తు సేకరణ కోసం కామం అనేటువంటిది పుట్టించుకుంటున్నాను అంటే కోరిక కలుగుతున్నది. ఆ కోరిక వల్ల నాకు ఈ లోతు ఏదైతే ఉందో, వెలితి లోపల ఏదైతే ఉన్నదో అది పోతుంది అనేటువంటి ఒక భ్రమ. పోతుంది, తాత్కాలికంగా పోతుంది, ఆ క్షణంలో పోతుంది, మరి తర్వాత మళ్ళీ అది యథాస్థానమే. నాచు నీటి మీద నాచు పేరుతుంది, ఆ పేరినప్పుడు నీళ్లు మనం తాగాలనుకోండి, నాచు పక్కకి తీసుకుని నీళ్లు తాగుతాం, తాగినా బాగున్నాయి అనుకుంటా, కానీ మళ్ళీ నాచు వచ్చేస్తుంది కదా. అంటే ఆ అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ నాచు పేరిపోతుంది, మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయాలి. తాగాలంటే రెండోసారి తాగాలంటే మళ్ళీ నాచుని తీయాలి. ఇలాగా మనం జీవిస్తున్నాం. కామం వచ్చింది, కోరిక తీరాలంటే ఏం చేయాలి? కర్మ చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఆ కామం తీరుతుంది. కాబట్టి అవిద్య మూలం, తర్వాత కామం, తర్వాత కర్మ, ఈ మూడు కలిపి హృదయ గ్రంథి అంటాం. ఈ మూడిటి యొక్క కార్యము ఏది? అవిద్య. ఈ మూడిటికి కార్యమైనటువంటి ఈ కర్మ ఫలము, అవిద్య కామ కర్మ యొక్క కార్యం ఏది? స్వర్గాది సుఖములు, ఈ భోగములన్నీ కూడాను కర్మ కార్యం. కాబట్టి అతః అసారం. ఎందుకని? కర్మ అనేటువంటిది దాని క్షేత్రం చాలా లిమిటెడ్గా ఉంటుంది, అది పరిచ్ఛిన్నమైనటువంటిది. కర్మ శాశ్వతం కాదు, కర్మకు ఆరంభం ఉంటుంది కాబట్టి అంతం కూడా ఉంటుంది. ఆ ఫలితానికి కర్మ ఇచ్చేటువంటి ఫలం, కర్మే పూర్ణం కాదు, కర్మ ఇచ్చే ఫలితం అంతకంటే పూర్ణం కాదు. కర్మ వల్ల సంపాదించినటువంటి ఫలానికి ఒక జన్మ ఉంటుంది, అంటే ఆరంభం ఉంటుంది. ఆరంభం ఉన్నదానికి నష్టం ఉండాలి, అంటే అంతం ఉంటుంది. కాబట్టి దేనికైతే ఆరంభం ఉందో అది దానికి అంతం కూడా ఉంటుంది. కానీ కర్మఫలం అనుభవించడం మొదలు పెట్టాము అంటే దానికి అంతం కూడా ఉంటుందని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా అవిద్యా కార్యములు. కాబట్టి ఇవన్నీ కూడా అవిద్యా కార్యములు కాబట్టి అవిద్యా కామ కర్మ కార్యాలు కాబట్టి దేర్ ఫోర్ అతః అసారం. ఇందులో సారం అనేటువంటిది ఏమీ లేదు. ఇంకోటి ఏమిటి? దుఃఖమూలం ఇది నింద్యంతే. ఇది దుఃఖమూలం, దుఃఖానికి మూలం ఇది. ఏది? అవిద్యా కార్యకరం. ఎందుకని అంటే జ్ఞానాభ్రభస, ఒక అనుభవాన్ని పొందిన తర్వాత దాన్ని మళ్ళీ పొందుదాం, ఆ సుఖం పోయిందనే దుఃఖం, మళ్ళీ సంపాదిస్తాను లేదు అనేటువంటి మరో దుఃఖం, నాకు రాలేదు వాడికి వచ్చింది అనేటువంటి దుఃఖం, ఎంతకన్నా ఎక్కువ రావాలి, ఇప్పుడు సుఖాన్ని అనుభవించాను కానీ చాలా తక్కువగా ఉంది, దీనికన్నా ఎక్కువగా అనుభవించాలి, అది రాలేదని దుఃఖం, వాడు నాకన్నా ఎక్కువ అనుభవిస్తున్నాడు అనేటువంటి పోల్చి చూసుకోవడం అదొక దుఃఖం. ఇవన్నీ నానా రకాలైనటువంటి దుఃఖాలు వస్తాయి కర్మ వల్ల. కర్మఫలం క్షీణిస్తుందంటే దుఃఖం. అబ్బాబ్బాబ్బా, అలాగే జీవిస్తున్నారు అందరూ కూడాను. దుఃఖమూలం కాబట్టి దీన్ని ఈ శృతి మాత నిందిస్తుంది. దేన్ని? ఈ కర్మని, ఈ కర్మక్షేత్రాన్ని నిందిస్తుంది. ఎలా నిందిస్తుంది చూడండి. ఇది బ్రహ్మాండ మంత్రం, ఇక్కడి నుంచి బాగుంటుంది, ఉపనిషత్తు జాగ్రత్తగా వినాలి. ప్లవాహేతే అధృడా యజ్ఞరూపాః అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతత్ శ్రేయో యేభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి యంతి. ప్లవాహేతే అధృడా యజ్ఞరూపాః అష్టాదశోక్తమవరం యేషు కర్మ ఏతత్ శ్రేయో యేభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి యంతి. ప్లవాః వినాశినః ఇత్యర్థః. ఎగిరిపోయేటువంటివన్నీ మనం అంటాం, ఆవిరికి ఎగిరిపోయి అంటాం కదంటూ, అంతా ఎగిరిపోయింది, ఆవిరైపోయింది, ఏం మిగలలేదు. ఈ కర్మలు చాలా తపస్సు ధ్యానం చేస్తే అర్థం అవుతుంది, కానీ ఈ మోహం అనేటువంటిది వదలదు. ఒక మాట మీకు చెప్తాను, చెప్పాను లేదు, ప్రస్తావనగా వచ్చిందో తెలియదు, కానీ వచ్చినా ఇంకోసారి చెప్తే నష్టమేం లేదు. మాయ ఎలాంటిది అంటే, మీకు ఇది మాయ, ఇందులో ఏమీ లేదు అని బుద్ధిపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ అందులోనే మోహంలో పడేసేట్టు చేస్తుంది మాయ. బుద్ధిపూర్వకంగా
ఇది మోహము, ఇందులో ఏమీ లేదు అని తెలుసు. ఎలా తెలుసు? ఏదో జ్ఞానం సంపాదించుకున్నాడు గురువు దగ్గరికి వెళ్ళి. అయినప్పటికీ కూడా మోహానికి గురవుతున్నాం. అందుకే మాయా ఏముంటుంది? నువ్వు ఎంత సంపాదిస్తే నాకేమిటి జ్ఞానము? నేను నిన్ను మోహింపజేయాలి అంటే నేను ఎలాగ మోహింపజేస్తాను? నీకు ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధం లేదంటుంది మాయ. ఈ ఉదాహరణ చెప్పానుకుంటాను కదా. సిగరెట్ తాగడం హానికారం అందరికీ తెలుసు, ఆయన తాగుతాడు. డాక్టర్ గారు తాగుతున్నారు. ఆ డాక్టర్ గారు మీకు తెలియదా అండి? తెలుసండి. మీరు చెస్ట్ ఫిజిషియన్ కదా? అవును. అందరు ఎక్స్రేలు చూస్తారు కదా? అవును చూస్తానండి. అయినా మీకు అలవాటు ఏమిటి? నాకు అన్ని తెలుసు కానీ నేను వదులుకోలేను అంటాడు. ఆ స్థితిలో చాలా మంది ఉన్నాం కూడా. కాబట్టి ఇది అంటే ఒక విరక్త భావంతో కలగాలి ఈ జ్ఞానం, వైరాగ్యంతో కలగాలి. చెప్తా తర్వాత ముందు వస్తుంది. సో అంటే వినాశిన ఇత్యర్థ. ఈ చేసే కర్మలన్నీ కూడా ఒకరోజు ఎప్పుడో పూర్తిగా వినాశనం చెందుతాయి, ఎగిరిపోతాయి, ఏం మిగలదు. హి అంటే యస్మాత్ ఏతే అదృఢాః అస్థిరాః యజ్ఞరూపాః యజ్ఞస్య రూపాణి యజ్ఞరూపాః యజ్ఞ నిర్వర్తకాః. ఇలాంటి ఏతే ఈ కర్మలన్నీ కూడా అదృఢాః అస్థిరాః. అదృఢ అంటే స్థిరంగా ఉండవు ఫలితాలు. కర్మఫలం స్థిరంగా ఎలా ఉంటుంది? అలా క్షీణిస్తూ ఉంటుంది. డిమినిషింగ్ హ్యాపీనెస్ అంటాం ఇంగ్లీష్లో. సెన్స్ ఆబ్జెక్ట్స్ గివ్ యూ డిమినిషింగ్ హ్యాపీనెస్. కొత్తగా ఏక వస్తువులను రుచి చూసాం, అబ్బా చాలా బాగుంది. రెండవసారి మూడవసారి మొహం ముత్తిందంట, చాలా ఇంక తినలేమంట. ఆ ఆనందం డిమినిష్ అయిపోతుంటుంది ఆ వస్తువు నుంచి. ఏ భోగమైనా అంతే. కాబట్టి అస్థిరాహ, ఈ స్థిరంగా ఉండవు. ఈ మనం సంపాదించుకున్న కర్మ ఫలితాలు ఈ లోకాలు స్థిరంగా ఉండవు. యజ్ఞ రూపాహ, యజ్ఞస్య రూపాన్ని యజ్ఞ రూపా అంటే యజ్ఞ నిర్వర్తకాహ. ఈ 18 మంది ఉంటారు. అష్టాదశ సంఖ్యకాహ షోడశ ఋత్విజ పత్ని యజమాన ఇది అష్టాదశ. ఈ 18 మంది కూడా అదృఢాహ. ఈ 18 మందితో కలిపి యజ్ఞం చేస్తున్నారు. 16 ఋత్విక్కులు, యజమాని యొక్క పత్ని, ఈ 18 మంది యజ్ఞస్య రూప. యజ్ఞ రూపాలంటే యజ్ఞ రూపములు, అంటే యజ్ఞ రూపములు యజ్ఞ నిర్వర్తకాహ అంటే యజ్ఞాన్ని నిర్వర్తించేటువంటి వారు. ఎంతమంది? అష్టాదశ 18 మంది. షోడశ ఋత్విజ పత్ని యజమానశ్చ ఇది అష్టాదశ. ఏతద్ ఆశ్రయం కర్మ, వీళ్ళ మీద ఆధారపడే కర్మ చేయబడింది. ఎవరి మీద? వీళ్ళందరి మీద. మన కర్మ దేని మీద ఆధారపడింది? ఋత్విక్కుల మీద. పత్ని యజమాని ఉండాలి సంకల్పం చేయడానికి. పక్కనే పత్ని కూర్చోవాలి, 16 ఋత్విక్కులు ఉండాలి, యజ్ఞ సామగ్రి ఉండాలి. వీళ్ళందరి మీద ఆధారపడినటువంటిది ఈ కర్మ, డిపెండెన్స్. ఇలాంటి కర్మ ఏతద్ ఆశ్రయం కర్మ ఉక్తం అంటే కథితం, శాస్త్రేణ కథితం, శాస్త్రం విధించబడినటువంటి ఇలాంటి కర్మ. ఏ కర్మ అయితే 18 మంది మీద ఆధారపడిందో అంటే కర్మకాండ. యేషు అంటే ఇందులో వీళ్ళందరూ కూడాను అష్టాదశసు. ఎవరిది? అష్టాదశసు అవరం కేవలం జ్ఞానవర్జితం కర్మ. ఇవన్నీ కూడా ఎవరిపై? యేషు అంటే ఎవరిపై ఈ కర్మ ఆధారపడిందో. యేషు అష్టాదశసు అవరం కేవలం జ్ఞానవర్జితం కర్మ. ఇదంతా కూడా కేవలం అవర కర్మ అంటే నికృష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనది కాదు, నికృష్టమైనటువంటిది. అవరం కర్మ కేవలం జ్ఞానవర్జితం కర్మ. అసలు ఇందులో జ్ఞానం లేదు, కేవల కర్మ ఉంది, అందులో జ్ఞానం అసలు ఎక్కడా లేదు. అది అలాంటి కర్మ అదృఢమైనటువంటిది. చేస్తారు పెద్ద పెద్ద మహాయజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా నశించిపోతాయి. అంటే ఇవి చూడండి ఇక్కడ ఏది
కర్మ నశిస్తుంది. కర్మ చేసేటువంటి 18 మంది నశించిపోతారు. వీళ్ళ ద్వారా సంపాదితమైనటువంటి కర్మ ఫలం కూడా నశిస్తుంది. చూసారా, చేసేటువంటి 18 మంది వాళ్ళు పోతారు, వాళ్ళందరుడు. చేసిన కర్మ పోతుంది, ఆ కర్మ ద్వారా పొందిన ఫలం పోతుంది. అన్ని నశించిపోయేటువంటిది, ఒక్కటి మిగలదు. ఏం మిగలదు, అన్నీ ఆవిరి ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయి. అలాంటి కర్మ మీద ఆశ్రయపడి ఏదో సుఖాలు పొందుదాం, అతః దేర్ఫోర్ తేషాం అవరకర్మాశ్రయాణం అష్టాదశానాం అదృఢతయా ప్లవత్వాత్ అంటే అవన్నీ కూడా నశించేటువంటివి కాబట్టి, అంటే ఈ 18 మీద ఆధారపడినటువంటి నికృష్టమైనటువంటి ఈ కర్మ అంతా కూడా ప్లవతే సహఫలేన తత్సాధ్యం కర్మ, అంటే వాళ్ళు సాధించినటువంటి కర్మ ఏదైతే సాధింపబడేటువంటి కర్మ కూడా ఫలంతో సహా ప్లవత్వాత్ అంటే నశించేటువంటిదే, వినాశనానికి గురి అవుతుంది. ఏది మిగలదో అది అర్థం. ఇంకా ఇంతకన్నా వైరాగ్యం, అందుకే ఉపనిషత్తులో కానీ వివేకరామంలో కానీ మనకు వైరాగ్యాన్ని కలిగించేటువంటి బోధలు చాలా ఉన్నాయి. వైరాగ్యం కలగాలి. అందుకే భర్తృహరి అంటాడు కదా, ఒక శ్లోకం ఉంటుంది కదా, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే చోర భయం, మానే దైన్య భయం. బాబా బాబా, ఇలా అన్ని భయాలే. చివరికి ఎందులో ఈ అభయం అంటే, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. మీరు దేన్ని పట్టుకున్నా అందులో భయం ఉంది. మా కుల ప్రతిష్ఠ అండి, పడిపోదని భయం. భోగంలో రోగ భయం, డబ్బులు బాగా ఉన్నాయి చోర భయం, స్థిర సంబంధాలు బాగా ఎక్కువ ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ భయం, రూపాల. ఎందులో మరి భయం లేదు, అంత భయమేనా అంటే అంత భయమే. ఎందులో భయం లేదంటే వైరాగ్యమే అభయం. ఎవరికైతే వైరాగ్యం ఉందో వాడి నిర్భయుడు, మనకి ఏమీ అక్కర్లేదు, దేని మీద ఆసక్తి లేదు, ఎవరి యందు ఆసక్తి లేదు. నా చుట్టూ బంధు బాంధవ్యాల రూపాల్లో నాట్యం ఆడుతున్నటువంటి రకరకాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బుడగల్ లాంటి వాడు. పటా 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 ఎగిరిపోతాయి. ఒకరోజు నేను పోతాను, ఈ బుడగ ఎగిరిపోతుంది. ఏది శాశ్వతం కాదు. వాళ్ళ కోసం ఏడుపులు, రార్థాంతాలు, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యం తత్రకా పరిధి. అక్కడ ఏడ్చడానికి ఏముందని అడిగాడు కృష్ణుడు. అసలు ఏడవడానికి ఏముందన్నాడు. అదేంటయ్యా అంటే, అందరూ అవ్యక్తం నుంచి వచ్చారు, కొంతకాలం ఇలాగ డాన్స్ చేశారు, ఈ అవ్యక్తం అయ్యి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు, అంతే. కేల్ కథం హిందీలో అంటాం కదా, ఆట ముగిసింది. దీని మీద ఈ పట్టుకున్న ఆరోపాలు, ఆకృతుల యందు మన మోహం, ఆకృతుల యందు. కాబట్టి తత్సాధ్యం కర్మ, దాని ద్వారా సాధించినటువంటి కర్మ కుండ వినాశాదివత్ క్షీరదధ్యాదీనాం తత్స్థానాం నాశ. కొండలో అన్ని పాలు పెరుగు అన్ని పోసాం, ఆ కొండే పగిలింది. ఈ లోపల ఏమవుతాయి, అన్ని సంగనాకపోయింది, అన్ని పారిపోతాయి, అన్ని పొర్లి కింద పోయి మొత్తం నష్టమే. కొండలో ఉన్న సామగ్రి అంతా కొండే పోయింది కదా, కొండే అన్ని పోతాయి. ఇది అంటే ఒక ఉదాహరణ ఉండేది. ఎవరో వెళ్ళి గురుగారి దగ్గర వెళ్ళారు. గురుగారు అన్నట్టు, ఏదో ఉద్యోగం వచ్చిందండి, ఎక్కడంటే పర్మనెంట్ జాబ్ అయ్యాను అంటే పర్మనెంట్ జాబ్ అయినండి అన్నట్టు. వెరీ గుడ్ అన్నట్టు, కానీ డిపార్ట్మెంట్ టెంపరీ అన్నట్టు.
అదేమిట్రా పెర్మనెంట్ జాబ్ ఇన్ టెంపరీ డిపార్ట్మెంట్ ఏమిట్రా అంటే అదైతే అది తెలియదంటే ఆ డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు ఆ జాబ్ ఉంటుంది అన్నాడు. అలా ఉంది మన ఫలితాలు. ఇంత టెంపరీ ప్రపంచంలో పెర్మనెంట్ కోసం వెతుకుతున్నాం. మనమే ఉండం చివరికి. భూమాత నవ్వుతూ ఉంటుంది. ఆ భూమి 1 ఎకరం భూమి ఉంటుంది. ఆ భూమి రకరకాల వస్తారు. అందరూ వచ్చి నాది 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 నాది, నా పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది అనుకుంటాడు. భూమాత అలా నవ్వుతూ ఉంటుంది. అదే నువ్వు చచ్చిపోయేవాడేరా కొంతకాలం తర్వాత, నీది కూడా కాదు. ఇంకోటి వస్తాడు, వాడు అంటే ఇది నాది నాది అంటాడు, వాడు పోతాడు. ఇంకొకటి వస్తాడు, నాది నాది అంటాడు. ఆ భూమి ఎవడిది కాదు, అలాగే ఉంటుంది. ఇంత మోహం కదా, అవివేకమే కదా. ఆ జన్మకి ఏదో నీ వాడుకోవడానికి హక్కు ఇవ్వబడింది అనుకోండి, ఆ విధంగా ఆ దృష్టి కాదు, ఇది నాది 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 ఇది నాది ఇది నాది అనుకుంటాడు వాడు. ఆ భూమి మీద పట్టించుకోడు, భూమాత ఏం పట్టించుకోదు ఎవరు. నేను అలా అరుస్తుంటాడు, అరవనివ్వండి, వాడి టైం వస్తే వాడే పోతాడు అని. ఏది శాశ్వతం? కాబట్టి అన్ని అందులో. కొండలో పాలు పెరుగులు ఎలా అయితే కొండ పగిలితే నష్టం అయిపోతాయో, అలాగే కర్మ అనేది ఒక కొండ. ఆ తద్వారా సాధించినటువంటి ఫలితాలు. కర్మే నశిస్తుంది, కర్మ చేసేవాడు నశిస్తున్నాడు. ఇంకా ఫలం ఎక్కడ ఉంటుంది? కర్మే అశాశ్వతం. అన్నీ పోతాయి. యద్ ఏవం ఏతత్ కర్మశ్రేయ శ్రేయకరణమితి ఏ అభినందంతి. ఇలాంటి కర్మ ఏది? యత్ ఏవం, ఈ విధంగా ఉన్నటువంటి కర్మ, ఏతత్ కర్మ శ్రేయ. ఇలాంటి కర్మని చాలా కీర్తించేటువంటి వాడు, శ్లాఘించేటువంటి వాడు, అబ్బో చాలా గొప్పదండి కర్మ అని మొత్తం ఈ కర్మకాండలో ఇవే చెప్తారు మంత్రాలన్నీ కూడా. ఓ చాలా గొప్పవాడు అండి, నువ్వు గొప్ప కర్మ చేస్తున్నావు. ఓ రాజుగారు చాలా గొప్ప గొప్ప యజ్ఞయాగాది కర్మలు చేశారు, చాలా గొప్పవాడు, చాలా మంచి పనులు చేశాడు. ఆ విషయం తర్వాత వస్తాను నేను. ఏతత్ కర్మ శ్రేయకరణమితి. ఇలాంటి గుణాలతో పరిచ్ఛిన్నములతో కూడుకుని ఉన్నటువంటి ఈ కర్మ శ్రేయకరణం అంటే చాలా శ్రేయస్సుని ప్రదానం చేస్తుంది అని ఎవరైతే ఈ కర్మని కీర్తిస్తారో, అభినందిస్తున్నారో, ఏ అభినందంతి అభిఘృష్యంతి అవివేకినః మూఢాః అంటే మూర్ఖులు, అవివేకులు ఎవరైతే ఈ కర్మని గొప్పగా కీర్తిస్తున్నారో, ఇలాంటి లోపాలు దోషాలతో కూడుకున్నటువంటి కర్మను ఎవరైతే కీర్తిస్తున్నారో వాళ్ళ గతి ఏమిటి? దే జరామృత్యం కించిత్ కాలం స్వర్గే స్థిత్వా పునరేవపి యంతి. ఏదో కొంతకాలం స్వర్గంలో ఉంటూ టెంపరీగా. మీరు నా అనుభవం చెప్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ లాంజ్ ఉంటుంది. లాంజ్ ఏదో మీరు క్రెడిట్ కార్డు ఆ లాంజ్ ఫెసిలిటీ ఉంటే వాడుకోవచ్చు, ఫ్రీ అది. అది వెళ్తాం, కార్డు చూపిస్తాం. నా ఫ్లైట్ 5-6 గంటలు లేట్ అయింది అనుకోండి, చెప్తున్నా ఉదాహరణకి. ఆ లాంజ్ వాడు అంటాడు, సార్ ఓన్లీ 2 అవర్సే అంటాడు. 2 గంటల లోపల కూర్చోవాలంటాడు. ఆ 2 గంటల 2 గంటలు ఎవరా బాబు వెళ్ళి కూర్చుంటాం. అక్కడ ఏదో ఆ భోజనం అది ఏదో ఆ టైంకి వెళ్తే ఏది ఉంటుందో అదే ఉంటుంది తినడానికి. ఆకలిస్తే తినచ్చు. 2 గంటలు పని చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ఫోన్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ చదువుకోవచ్చు, అదే పుస్తకం చదువుకోవచ్చు, ఏ పని ఉంటే ఆ పని చేసుకోవచ్చు. 2 గంటలే. ఇటు మధ్య వస్తుంటాడు వీడు, మీ చుట్టూ చూపించండి అంటాడు, మీ స్లిప్. సార్ మీ టైం అయిపోయింది సార్ అంటాడు. ఆ బ్యాగ్ చదువు మళ్ళీ ఆయనకు వచ్చి బయటకు వచ్చేయాలి. అంటే కించిత్ కాలం మీరు సంపాదించుకున్నదే ఆ పుణ్యం. ఎంత కొంతకాలం ఉంటారు, 2 గంటలు ఉంటారు అక్కడ మ్యాక్సిమం. ఇంకొక 2 గంటల వరకు ఫ్లైట్ లేదండి అంటే బయట పోయి కూర్చొని అంటాడు. ఆ గేట్ దగ్గర పోయి కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, ఇక్కడ మటు కూర్చోవడానికి వెళ్ళలేదు. ఆ సోఫా సెట్ హ్యాపీగా లాంచ్ అని పక్కన చేస్తారు. అలాగే ఈ కర్మ కొంతకాలం స్వర్గంలో ఉంటాం, ఏదో టెంపరీగా కూర్చుని. అంటే చిన్న చిన్న ఉదాహరణ, ఇక్కడ బస్ స్టాండ్ నుంచి ఉన్నారు, వర్షం బాగా పడుతున్నది, పక్కాడు వచ్చాడు, సార్ మీ గొడుగు లేదా అన్నాడు. గొడుగు లేదండి. నా గొడుగు, ఇద్దరం ఈ గొడుగు కింద ఉండామండి అన్నాడు. చాలా సంతోషం అని వాడి కింద నేను తల దాచుకున్నాను, ఆ గొడుగు కింద నేను కూడా. కానీ వాడి బస్సు వచ్చింది, వాడి బస్సు వాడు వెళ్ళిపోయాడు.
దాన్ని మళ్ళీ ఎక్కడ తుడుస్తాను కదా, అంత కొంతసేపు 5 నిమిషాల సేపు అలా అబ్బా అనుకుంటాం. లేదా బాగా ఎండ మాడిపోతున్నది, ఎండలో కూర్చున్నాం, మొన్న అలాగే అయిన అనుభవం అందరికీను. అక్కడ బాగా ఎండ, ఈ 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం అక్కడ అనావరణం జరిగింది ఓంకారేశ్వరంలో. 108 అడుగులు. అక్కడ దేశం నుంచి సుమారు 1000 మంది పైనే స్వాములు సాధువులు వచ్చారు. చాలా గొప్పగా జరిగింది. కానీ వెళ్ళి కూర్చున్నాం. అక్కడ అసలు ఎంత ఎండ అంటే ఆ రోజు ఆ నెత్తి మీద అందరూ గొడ్డలు వేసుకు కూర్చున్నారు, బట్టలను వేసుకొని కప్పుకొని, తువాలు దుప్పటి ఏది తెచ్చిలో ఏది ఉందో రుమాలు, ఒక్కడి దగ్గర గొడుగు లేదు, ఏదో 2-3 తెచ్చుకున్నారు గొడుగు స్వాములు. మేమందరం ఎండలో పడి బాబోయ్ ఎండకి మాడిపోయాం. ఆ మాడిపోతుంటే అందరూ కనీసం ఆయన దూరంగా కనబడుతున్న మేఘాలు ఓంకారేశ్వర్లో. అక్కడ బాబు ప్రార్థన చేసుకున్నాం. వచ్చింది మేఘం, వచ్చింది ఆ సమయానికి మేఘం వచ్చింది. ఆ ముహూర్త సమయానికి ఆ ఆశీస్సులాగా చక్కగా వర్షం పడింది. అందరం తడిసిపోయాం. మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. కొంతసేపు కొంచెం సీత తీర్చుకున్నట్టుగా జరిగింది. ఎంతసేపు ఉంది ఆ వాతావరణం? కొంతసేపు ఉంది. కాబట్టి ఇలా కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి ఇటువంటి కర్మని అభినందన చేసేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, అంటే మూర్ఖులు వాళ్ళని ఇలాంటి కర్మని అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాన్ని వాళ్ళు కీర్తిస్తారు, అభినందిస్తారు. ఎవరు? మూర్ఖులు. ఏతత్ శ్రేయ ఏ అభినందంతి మూఢాః తే జరామృత్యుం పునరేవపి యంతి. మళ్ళీ తిరిగి వచ్చి జరామృత్యులు పొందుతారు. అంటే మళ్ళీ ముసలితనం, మళ్ళీ వృద్ధాప్యం, అదే వృద్ధాప్యం, మళ్ళీ మరణం. మధ్యలో కొంతసేపు స్వర్గానికి వెళ్తారు, ఒక అరగంట గంట కూర్చుంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ గర్భ నరకం, మళ్ళీ బయటకు రావడం. ఇక చూడండి ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వథయతి నితరాం జాటరో జాత వేదాః యద్యద్వై తత్ర దుఃఖం యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతం యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం. ఆ మాతృకుక్షలో ఉండి ఆ మూత్రము అమేధ్యముల మధ్య కలుషితమైనటువంటి ఆ మాతృపిండంలో, ఆ గర్భసంచిలో ఉంటూ విన్మూత్ర అమేధ్య మధ్య క్వథయతి, కాన్స్టెంట్లీ ఎఫ్లిక్టెడ్. జాఠవేద, ఆ అగ్ని మదర్ యొక్క గర్భంలో నుండి అగ్ని, జాఠర అగ్ని కూడా తగులుతున్నాను. ఆ అగ్ని కూడా నేను అలాగా భరిస్తున్నాను, అగ్నిని కూడా లోపల. యద్యద్వై తత్ర దుఃఖం వ్యతయతి నితరాం శక్యతే కేన వక్తుం. అక్కడ పరమేశ్వర నేను ఏ దుఃఖాన్ని అక్కడ అనుభవించానో గర్భంలో చెప్పడానికి ఏమైనా వీలవుతుందా? చెప్పశక్యమా? నన్ను ఏ పాపం చేశానో అలాంటి నాకు స్థితిని మళ్ళీ కలిగించావు, నన్ను క్షమించి మహాప్రభో. క్షంతం వ్యోమే అపరాధ. ఏ అపరాధం చేశానో నాకు అలాంటి గర్భనరకాన్ని నన్ను ప్రసాదించావు. మనం పుట్టిన తర్వాతనో, అయ్యో పుట్టిన తర్వాత ఇంకా మన నరకం, చిన్న చిన్న క్రిమికీటకాలు వస్తాయి, ఏడుస్తాను, మాతృకుక్షౌసిత పుట్టిన తర్వాత బ్రహ్మాండం, మళ్ళీ నానా రకాలైన ఇబ్బందులు. ఆ వృద్ధాప్యంలో, యవ్వనంలో ప్రౌఢోహం యవ్వనస్తో, యవ్వనం వచ్చేసరికి చాలా గర్వంగా వ్యవహరిస్తాను. వృద్ధాప్యంలో లక్ష్మీ తోయతరంగ భంగ చెప్పలా విద్యుచ్చలం జీవితం, అన్ని చక్కగా చెప్పుకుంటూ వస్తారు అందరు. ఈ మొత్తానికి బాల్యావస్థలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ, చివరికి మొత్తానికి ప్రౌఢంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఏ అవస్థలో కూడాను నేను నీ స్మరణ చేయలేదు. నేను ఇలాంటి చిన్న చిన్న కర్మలు చేసుకుంటూ ఇదే గొప్పది అనేటువంటి గొప్పవాళ్ళు అంటారు కదా, వాళ్ళు మూర్ఖులు అన్నాడు ఈ మంత్రం. ఉపనిషత్తు శృతిమాత ఏం చెప్తుంది? మూర్ఖులే కీర్తిస్తారు ఇలాంటి దాన్ని, జ్ఞానులు కాదు. మరి అలాంటి వాళ్ళ దశ ఏమిటి? అవిద్యలో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళ దశ. ఎవరైతే ఈ కర్మని కీర్తిస్తారో, కర్మే గొప్పదని అనుకుంటారో, కర్మని అభినందిస్తూ ఉంటారో, కొంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ ఉంటారో, వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? ఆ జీవుల యొక్క గతి ఏమిటి?
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంగన్యమానా పర్యంతి మూఢాః అంధే నైవ నీయమానా యథాంధాః అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంగన్యమానాః పర్యంతి మూఢాః అంధే నైవ నీయమానా యథాంధాః. ఉపనిషత్ చెప్తున్నా చూడు గొప్పగా. వీళ్ళ గతి ఏమిటి? అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళకి దుర్దశ ఏమిటా గతి? చూడండి. కించ, ఇది కాకుండా నాయన అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళ గతి ఏమిటి? అవిద్యాయామంతరే అంటే మధ్యే, అంటే అవిద్యా క్షేత్రంలోనే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. జన్మలో ప్రతి జన్మలోనూ పుట్టడం, ఏదో సంపాదిద్దాం అనుకోవడము, ఈ ఉద్యోగము ఆ ఉద్యోగము, ఆ కీర్తి ఈ కీర్తి, ఈ ఇల్లు ఆ ఇల్లు, ఆ వివాహము, పిల్లలు, లేకపోతే వీళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళ పని చేయాలి, లేకపోతే ఆశ్రమం కట్టుకోవాలి, ఆశ్రమంలో మళ్ళీ పెద్ద సంసారం, అది దానికి ఎలక్ట్రిసిటీ బిల్లు, డబ్బులు ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, వాళ్ళ ఆశ్రమంలో పోషించడం, అంటే మోహంతో ఇవన్నీ కూడాను. అన్ని కూడా అవలీలుగా జరగటం లేదు, అన్ని కూడా ప్రయత్నంతో జరుగుతున్నాయి. చాలా మంది పాపం కష్టపడతారు. అదే వాడికి అంతమంది శిష్యులు ఉన్నారు, నాకు 100 మంది శిష్యులు, నా శిష్యులు కూడా పెంచుకోవాలి, దానికోసం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు, నానా రభస. ఆ ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. ఉద్దేశం పూర్ణంగా ఉంటే అది వేరే విషయం. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని ఉంటుంది. ఆ పురుషులు, అయ్యా బ్రహ్మచారులందరూ నా దగ్గర రావాలి, నేర్చుకోవాలి, ఏ ఈశ్వర, ఓ యూనివర్స్, ఓ విశ్వమా, వాళ్ళందరినీ నా దగ్గర పంపించుకొని ఆయనే అప్లికేషన్ పెట్టుకుంటాం. ఈశ్వరుడికి అని, విశ్వానికి చెప్పుకుంటాం. ఆ విశ్వం ఒక విశ్వం అంటే విశ్వం విష్ణువు, ఆయన చేస్తాడు. ఆయన ఓకే సరేదా, నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి చెప్పడానికి నీ కొంతమంది నీ దగ్గరికి కొంతమంది బ్రహ్మచారిని పంపిస్తా అని చెప్పి అలా పంపిస్తాడు. అదొక నీతి, ఒక నియమం ఉంది అక్కడ విశ్వంలో. అటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళు వేరు. మామూలుగా వ్యవహారికంలో వాడు సన్యాసి వస్తువులు ధరించినా, గృహస్థుడైనా, లేదా బ్రహ్మచారి అయినా, లేదా వానప్రస్థుడైనా, అజ్ఞానంలో ఉంటూ, అంటే ఇదే తన ఏదో కీర్తి ప్రతిష్టల కోసమో, సంపాదించడమో, లేకపోతే దేనికోసం, ఇలాంటి ఉద్దేశంతో చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా అవిద్యతో కూడుకున్నటువంటి వాడే. వాళ్ళందరూ కూడా అవిద్యా క్షేత్రం మధ్యలోనే వర్తమానాహ, మధ్యలోనే ఉంటున్నారు, అంటే అవిద్యా క్షేత్రంలోనే ఉన్నారు. ఉద్దేశం ఉండాలి. దురుద్దేశం ఉంటే అంతే సంగతులు. కీర్తికాంక్ష, దురుద్దేశం. కాబట్టి అవిద్యాయామంతరే మధ్యే, ఎందుకంటే సన్యాసులను కూడా చెప్పాను నేను, అంటే ఎవరు ఈ అవిద్య, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా అవిద్యా క్షేత్రంలో ఉండవచ్చు. చాలా కొద్ది మందే అసలు వీటన్నిటి నుంచి బయటపడి శుద్ధమైనటువంటి సాధకులుగా, జ్ఞానవంతులుగా ప్రకాశిస్తూ ఉంటారు. ఇదందరూ వీళ్ళు రారా అంటే వస్తారు. వీళ్ళు ఏదో ఒక లెసన్, పాఠం నేర్చుకోవడానికి ఆ విధమైనటువంటి కర్మలు ఈశ్వరుడు చేయిస్తున్న వాళ్ళ ద్వారా, తద్వారా ఏదో పాఠం నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చే జన్మకి ఇంకా పూర్ణంగా తయారవుతాం. ఈసారి నేను ఈ జన్మ చాలా పూర్ణంగా ఉన్నానండి, చాలా నాకు ఇలాంటి అలవాట్లు లేవండి అంటే, ఏదో నువ్వు కింద జన్మలో నేర్చుకున్నావు కాబట్టి ఆ పాఠాలు ఈ జన్మలోకి ఇలా ఉన్నావు అని అర్థం. అంతేకాని గర్వం తెచ్చుకోకూడదు. అవిద్యాయాం అంతరే మధ్యే వర్తమానాః అవివేక ప్రాయాః, అంటే అవివేకులతో సమానములు. అంటే అవివేక ప్రాయ అంటే పూర్ణంగా అవివేకులు ఉంటారు కదా, వాళ్ళతోటే వీళ్ళందరూ. వీడు తెలుసున్న, మనం అంటే తెలుసున్న మూర్ఖుడు అంటాం. తెలుసున్న మూర్ఖుడు, తెలియని మూర్ఖుడు అయితే తెలుసుకున్న మూర్ఖుడు ఒకడు ఉంటాడు. వీడికి తెలుసు, ఏదో చదివాడు, ఏదో జ్ఞానం ఉంది, కానీ మూర్ఖంగా ఉన్నాడు. ఆత్మజ్ఞానం కలగలేదు ఇంకా. సో వీడు అసలు ఏమీ తెలియని వాడు పామరులు ఉంటారు, వాళ్ళతో పోల్చేస్తారు. వీళ్ళని కూడా పోల్చుకొని చూపించారు. స్వయం వయమేవ ధీరాహ ధీమంతః పండితాహ, వీళ్ళు తమకు తామే ధీమంతులు అనుకుంటారు. ఓ నా అంత తెలియవాడు లేడండి, నా అనుభవం చాలా గొప్పదండి. ఏది? ఈ అవిద్యా క్షేత్రంలో. విచిత్రం ఏంటంటే ఈ విశ్వంలో ఎవడు ఉన్న అహంకారం వాడికి ఉంటుంది. ఎవడి అహంకారం వాడిది. ఆ అహంకారం అనేది చక్కగా మనం కాపాడుకుంటూ వస్తాం.
నా అహంకారం ఉంది. ఆ అహంకారంలోకి మీరు గుండు సుది పెట్టారు అనుకోండి, వస్తుంది నాకు కోపం. ఆ అహంకారాన్ని పొడవకూడదు ఎవరును. తీయగా నాకు ఎన్నో క్షేత్రాలే ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి అనుకోండి. ఆ ఏరియాలోకి ఎవడైనా సరే వేలు పెట్టినే అంటే ఒక అహంకార క్షేత్రం ఉంటుంది ప్రతి ఒక్కడికేను. అదో గర్వం ఉంటుంది. దాన్ని వదులుకో. ఇంకో విషయం చెప్తాను. ఎవరో చాలా సామాన్యమైన ఉదాహరణలే మీకు ఇస్తున్నాను. ఎవరో బాగా వండుతున్నారు. వంటల్లో ఆవిడ చాలా గొప్ప. ఆవిడ ఆయన మొత్తానికి చాలా గొప్పవాడు, వంట బాగా వండుతాడు. మీరు వండుతారు కానీ మీకు అంత బాగా రావు. కాబట్టి ఆవిడ అందరూ కీర్తిస్తారు, మిమ్మల్ని కీర్తించరు. మీ ముందే ఆవిడని కీర్తిస్తారు. మీరు ఆవిడతో పోటీ పడేటువంటి శక్తి కానీ, సాహసం కానీ, యుక్తి కానీ, జ్ఞానం కానీ ఏమీ లేవు. అవకాశం కూడా లేదు మీకు. కాబట్టి ఆవిడ మీకన్నా చాలా బాగా వండుతారు అన్నటువంటి ఒక నినాదం సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళు, మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఆవిడని కీర్తిస్తూ ఉంటారు. ఇది విని 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 మీరు ఏం చెయ్యలేక ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడానికి మళ్ళీ అహంకారం అడ్డు. కాబట్టి నేనేం చేస్తాను, ఇంకా చివరికి ఒప్పుకోక తప్పలేదు. ఇంకా సరే, ఆవిడ చాలా గొప్ప ఆవిడ, నాకన్నా బాగా వండుతారు, నేను ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒప్పుకుంటాను. ఎలా ఒప్పుకుంటాను? సర్లేండి, ఆవిడ వంటల్లో గొప్ప అయితే నేనేమో ఇంటిని శుభ్రంగా ఉంచడంలోను, ఇంటిని డెకరేట్ చేయడంలోను, ఇంటీరియర్ డిజైన్లోను నా లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరండి. ఆవిడ వంటల్లో గొప్పదే, కానీ మా ఇంటికి రండి, చక్కగా ఎంత బాగా సర్దుకుంటానో చూడండి మా ఇల్లు అంతాను. అలాగ ఎవరిని సర్దగలరా? అంటే ఈ అహంకారం ఏం చేస్తుంది? ఏదో ఒక దాంట్లో నేను గొప్పగా ఉన్నాను అని గొప్పగా ప్రగల్భాలు పెరుగుతూ ఉంటుంది. ఇది అహంకారం యొక్క ఒక నైజం. అది వదలదు. దేంతో పోల్చుకుని, అంటే క్షేత్రం పోల్చుకోలేనటువంటి క్షేత్రం. వంట వేరు, ఇల్లు సర్దుకోవడం వేరు, దానికి పోలికే లేదు. అయినా పర్వాలేదు, ఈ క్షేత్రంలో నేను ఉన్నాను గొప్ప. కానీ నాకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు, ఆడికి వంట ఆవిడ ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు కదా, నేను గొప్పే అని అనుకోవాలి. అది స్వయం ధీమంత. ఎవడి క్షేత్రంలో వాడు గొడవవాడు. నేను ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, నేను వ్యాకరణంలో పండితుండని, లేకపోతే తర్వాత పాండిత్యం చూపించడానికి అనమాట చాలా మంది. నువ్వు ఏం పాండిత్యం చూపిస్తున్నారా నాయన, వాడికి అర్థమే కావట్లేని చెప్తున్నావు అంటే, అది వాడికి అర్థమైనా అవ్వకపోయినా, వాడికి అర్థం లేనటువంటి, అర్థం కానటువంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయం వాడికి తెలియాలి. కాబట్టి ఇది నా గర్వం, కాబట్టి ఇలా నేను ప్రవర్తిస్తానంటాడు. కదా, అర్థం కాని భాషలో నేను అనుభవం చేశాను. ఒక పండితుడు వచ్చాడు ఒకసారి, ఎప్పుడో మాకు ఒక వ్యాకరణ పండితుడు వారణాసి నుంచి, సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడు. ఏం మాట్లాడు ఒకరికి అర్థం కాలేదు. టకా 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 అందరూ స్వాములందరం కూర్చున్నాం, ఎలా వింటున్నాం అంటే, ఏమిటి బాబు అసలు ఆ సబ్జెక్ట్ కాదు మాది. కానీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడు అసలు వాడు? చివరికి ఆ గంట సేపు నానా గందరగోళం చేసి వెళ్ళిపోయాడు. విచిత్రమైన అహంకారాలు కదా ఇవన్నీ కూడా. స్వయం ధీరాహ ధీమంతః పండితాహ. పండితులు ఎలా? పండితులు విదిత వేదితవ్యాశ్చ. అంటే వేదితవ్యం అంటే ఏదైతే నేర్చుకోవాలో, వేదితవ్యం అంటే ఏదైతే తెలియాల్సింది ఉందో, విదితము తెలియాల్సినటువంటిది అంతా కూడా తెలుసుకున్నాను అన్నటువంటి ఒక భ్రమలో ఉండేటువంటి వాళ్ళు పండితులు. నేను పండితునండి అంటే ఏది తెలియాలో ఈ విషయంలో నేను తెలుసుకున్నాను కాబట్టి పండితుడని, పాండిత్యం సంపాదించాను నా విషయంలో అని అనుకుంటాడు వీడు. ధీమంతా ఒకడు ధీరుడు అనుకుంటాడు. ధీరుడు పండితాః విదిత వేదితవ్యాశ్చ ఇతి మన్యమానాః. నేను తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాను అని అనుకుంటూ ఆత్మానం సంభావయంతః, తనకి వాడే గౌరవించుకుంటుంటాడు, తనకు వాడే కీర్తించుకుంటాడు, తనకు వాడే ఆ విధంగా భావిస్తూ ఉంటాడు. అబ్బా, తనకు గొప్పగా చెప్పుకుంటుంటాడు. అసలు ఆ ప్రస్తావన రాదు, ప్రసక్తే రాదు. అయినా ఆ విషయం తీసుకొచ్చి
నాకండి ఒక అలవాటు ఉందండి అని అంటాడు. కానీ ఈ విషయంలో మటుకు నేను ఎప్పుడు చాలా నిష్ణాతత్వాన్ని, కావస్తే మా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, అయితే అక్కడ మాట్లాడండి, ఎవరినైనా అడగండి, మా ఇంట్లో చెప్తారు నా గురించి. అసలు ఆ ప్రస్తావన లేదురా నాయన, ఎలా తీసుకొచ్చావు అంటే అలా తీసుకురావాలి, అక్కడ ఏదో తీసుకొస్తేనే కానీ నాకు తృప్తి ఉండదు. ఏమీ తెలియని వాడిగా నార్మల్గా అసలు తెలుసుకోవాలా, నీకు పాండిత్యం ఉంది అంటే తెలియాలా, అందరికి తెలియాలా, అది కాదు. కాబట్టి తనకి తాను కీర్తించుకోవడం సంభావితం, సంభావయంత, అలా భావించుకున్నటువంటి వాళ్ళు అడగకపోయినా తన గురించి చెప్పి కీర్తిని పొందాలనేటువంటి దురదన్నటువంటి వాళ్ళు ఏవనాయన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అసలు చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. సరే, సినిమా యాక్టర్ దిలీప్ కుమార్ గారు విమానంలో ఎక్కాడు. అందరూ విమానంలో ఎక్కితే చాలా ఏళ్ళ క్రితం అందరూ కూడా ఈయన దగ్గర రావడం, ఆ విమానం వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్లు తీసుకోవడం, పక్కన ఉన్నట్టు ఒక ఆయన కూర్చున్నాడు, పట్టించుకోలేదు అసలు. పెద్ద ఆయన కూర్చున్నాడు అంతే, ఆయన పని చేసుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు, పుస్తకం చదువుకుంటున్నట్ట, అసలు వీడు పక్కన ఉన్నాడని కూడా గుర్తించలేదు. వీడు కొంచెం అహంకారం అనిపించింది దిలీప్ కుమార్కి, నేను గొప్ప యాక్టర్ని కదా, హిందీ సినిమా యాక్టర్ని, ఇంతమంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకుంటున్నారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, అంటే ఇది ఫోటోలు అంటే పాత కెమెరా అలా రోజులు తీసుకుంటున్నారు, ఇంతమంది నన్ను కీర్తిస్తున్నారు, ఈయనేమిటి అసలు పక్క నన్ను నేను ప్రశ్న చేసుకోవాలి, ఈయనకి తెలియదేమో నా గురించి అని ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు దిగి ఐఎమ్ దిలీప్ కుమార్ అని సెకండ్ ఇచ్చాట. ఓకే సార్, ఐఎమ్ హిందీ యాక్టర్ అన్నట్ట. ఎస్ అన్నట్టు ఆయన. అంటే ఆయన మళ్ళీ పెద్ద ఆహా అలాగా దిలీప్ కుమార్ అని ఆయన పెద్ద అనిపించలేదు ఆయనకి. ఓ ఐసి అన్నట్ట. మరి మీరు అన్నట్ట, ఐఎమ్ జేఆర్డి టాటా అన్నట్టు ఆయన. వీడికి టక్కం తెలిసింది, అమ్మ బాబోయ్, టాటా గారి పక్కన నేను కూర్చున్నాను ఇప్పటిదాకాను, అసలు అసలు నేను ఇది అని అస్తిత్వాన్ని అసలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అలాంటి వాళ్ళు మన గొప్పవాళ్ళు, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా నిరహంకారంగా వ్యవహరించారు. నా గురించి తెలియాలనేటువంటి దురద లేదు అసలు వాళ్ళకి ఎవరికి కూడా. నిండుకొండగా ఉన్నాడు ఆయన. అప్పుడు అనిపించింది తిరుక్కున్నట్టు, అదే చూసారా అనుకున్న పెద్ద ఆయన చెప్పాడు, రాసుకుంటూ వచ్చాడు ఆయన. వచ్చి అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు సెలబ్రిటీస్ అసలు యాక్చువల్గా. అప్పుడు నేర్చుకున్నాను హ్యూమిలిటీ అంటే ఏమిటో అని. ఏమీ లేకుండా డాంభికంగా వ్యవహరిస్తున్నాం. అదే అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః మన్యమానాః పండితం మన్యమానాః. పండితుడు అనుకుంటాడు వాడు. ఇంకోటి ఏమిటి, జంఘన్యమానాః. జంఘన్యమాన అంటే ఏమిటి, ఈ మళ్ళీ జరా ఆరోగాది అనేక అనర్థవ్రాతైః హన్యమానాః భృశం పీడ్యమానాః పర్యంతి విభ్రమంతి మూఢాః. ఈ రకరకాలైనటువంటి రోగాలు అంటే పుట్టుక, చావు, ముసలతనం, మూఢులు, మూర్ఖులు ఏం చేస్తారు, పుట్టుక, చావు అనేటువంటి దాంట్లో జంఘన్యమానాః, మాటిమాటికి జర ఆరోగాది జరారోగాది అనేక అనర్థవ్రాతై. జరారోగం, ముసలతనము, రోగములు, ఇలా అనేక అనర్థవ్రాతై, అనేక అనర్థాలచే మాటిమాటికి. జంఘన్యమాన అంటే మాటిమాటికి మళ్ళీ తిరిగి పదే పీడింపబడుతుంటారు. మానసిక పీడన, శారీరక పీడన, బౌద్ధిక పీడన, జరారోగాది అనేక అనర్థవ్రాతై హన్యమానాః. హన్యమాన అంటే పీడించబడతాం. హన్యతే హన్యమానే శరీరే, కొట్టబడుతూ, పీడింపబడుతూ, వృషం పూర్తిగా పీడ్యమానాః, పీడింపబడుతూ, పర్యంతి విభ్రమంతి మూఢాః. పర్యంతి అంటే పరితః యంతి, అనే ఇటు అటు, ఆ లోకము ఈ లోకము, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం. పర్యంతి మూఢాః.
మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీకు లౌకిక ఉదాహరణల ద్వారానే మనం అర్థం చేసుకుంటే ఇదే దీని పెద్ద స్క్రీన్లో మనం పెట్టి చూసుకోవాలి. చూడండి, కొంచెం హాస్యంగా ఉంటుంది ఉదాహరణ, కానీ అవసరం. ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, చాలా పెద్ద పెద్ద ఫార్మ్ హౌసెస్లోను చాలా పెద్ద పెద్ద స్థాయిలో చేస్తారు. అక్కడ ఆ భోజనాలు పూర్వకాలంలో ఏంటి, కూర్చున్న చోటే అన్ని వడ్డించేవాళ్ళు, ఎక్కడికి పోయేది లేదు. 10-12 ఐటమ్స్ ఏవో ఉండేవి. పప్పు, 2 కూరలు, ఒక పచ్చడి, 4 పచ్చళ్ళు, ఆవకాయ, అప్పడాలు, లడ్డు, ఏదో పెరుగు, మజ్జిగ, పులుసు ఏదో ఉండేది. మొత్తాన్ని టకటకా వచ్చేవి, తినేసి పోయేవాళ్ళు. అది కాదు ఇప్పుడు. అది కాదు. ఇప్పుడు అంత పెద్ద మైదానంలా ఉంటుంది ఆ పార్టీ అంతా కూడా. అక్కడ ఏమిటి, అన్నీ ఒక చోట దొరకవు. ఒక మూలేమో దోశలు పెడుతున్నాడు, ఒక మూలేమో ఈ పానీపూరి అంటాం కదా అక్కడ పెడుతున్నాడు, ఇంకొక చోటేమో గులాబ్ జాములు, మరో చోటేమో ఐస్ క్రీంలు, మరొక చోటేమో అన్నము, మరో చోటేమో రుమాలి రోటి, మరో చోటేమో ఈ కొబ్బరికాయ నీళ్లు, ఈ మరో చోటేమో సూప్ కౌంటర్. ఇలాగ అన్నీ కూడా విడివిడిగా అక్కడ దూరంగా అన్ని ఏర్పరిచాయి. దాన్ని కౌంటర్స్తే. సలాడ్ ఒక చోట, పెద్ద పెద్ద స్థాయిలో అన్ని కూడా మీరు ప్లేట్ పట్టుకుని అడ్రస్ కనుక్కోరు. వాడు ఎవడో తెచ్చి ఈ గులాబ్ జామా ఇది ఎక్కడుందండి, అలా అడపకు వెళ్ళి కుడిపక్క తిరిగితే అక్కడ ఉందండి గులాబ్ జామ్ కౌంటర్ అంటాడు. సరే అక్కడికి వెళ్తాడు వీడు. దీని ప్లేట్ పట్టుకుని నానా గందరగోళం అవస్థ పడుతూ ఆ గులాబ్ జామ్ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ ఇది ఎక్కడుందండి, అక్కడెక్కడో ఉందండి అంటాడు. పప్పు ఎక్కడ ఉండేదో దొరకలేదండి. ఏంటి మీరు పప్పు వేసుకోలేదా, అవి వేసుకోలేదండి. అయ్యో ఆ పప్పు బ్రహ్మాండంగా ఉందండి, అక్కడే పప్పును 2 కూరలు అక్కడే వడ్డిస్తున్నా చూసుకోండి అని అక్కడికి వెళ్తాడు. ఇలాగా ఏ విధంగా అయితే వాడు ఆ ప్లేట్ పట్టుకొని నానా అవస్థ పడుతూ తినడానికి కష్టపడతాడో, కానీ ఆతృత ఉందో, అది తిందాం ఇది తిందాం, 5 స్టార్లోకి వెళ్ళినా 7 స్టార్కి వెళ్ళినా ఒకటే కదా, అన్ని ఒకటి పెద్ద హాల్లో ఉంటాయి. ఆ ప్లేట్ పట్టుకుని తిరగాలి, ఇదేమిటి బోర్డులు పెడతాడు, అవి చదువుకోవాలి, తెలిస్తే తినచ్చు, లేకపోతే కొత్తగా ఉంటే అడగాలి. అది నాన్ వెజ్ కానివాడు, నాన్ వెజ్ అయినా కాదండి వెజిటేరియన్ అయితే వేయండి తినాలి. ఈ అవస్థ అంతా కూడా అవస్థే కదా. ఈ విధంగా ఈ 14 లోకాలు కూడా చక్కగా డైనింగ్ టేబుల్ మీద పదార్థాల్లాగా రకరకాల భోగ్య పదార్థాలు ఈ జీవుడి ముందు వేలాడుతున్నాయి. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి, అంటే 7 లోకాల పైన 14 లోకాలు పక్కన పెట్టండి, 7 లోకాల్లో ఉన్నటువంటి ఈ రకరకాల భోగ్య పదార్థాలను అనుభవించడం కోసము ప్రతి కౌంటర్లో పేమెంట్ ఉందనుకోండి, పోనీ పెళ్లి పార్టీ పక్కన పెట్టండి, అలాంటి వెళ్ళి పేమెంట్ కట్టే డబ్బులు ప్రతిదారి పే కట్టాలి. ఈ దోశ అంతా ఒక టోకెన్ తీసుకోవాలి, ఆ దోశ ఇస్తాడు. కాఫీ అంతా టోకెన్ తీసుకోవాలి, వాడు కాఫీ ఇస్తాడు. ఐస్ క్రీమ్ అంతా ఇది ఇంత కట్టండి. అలా ప్రతిదానికి కర్మ చేసి కర్మ ఫలితాన్ని, ఆ ఫలాన్ని, వాడి పుణ్యాన్ని అప్పచెప్తే దానికి ఆ ఫలం వల్ల దానికి ఆ అనుభవం వస్తే దాన్ని అనుభవించి ఇలాగ ప్లేట్ పట్టుకొని ఎలా తిరగడం ఎలా అయితే ఉన్నదో, అలాగే జీవుడు ఈ కోరికలు అనేటువంటి దానివల్ల ఒక పాత్ర పట్టుకుని ఆ వివిధములైనటువంటి భోగముల కోసము అనాది కాలం నుంచి ఒక లోకం నుంచి మరో లోకం, మరో లోకం నుంచి మరో లోకం, మరో పదార్థం నుంచి మరో పదార్థం, మరో భోగ్య వస్తువు మరో భోగ్య వస్తువు, ఇలాగా శరీరాలు తీసుకుంటూ ముసలివాడు అవుతూ చచ్చిపోతూ మళ్ళీ మాటికి ఇక్కడికే వచ్చి అయ్యో అక్కడ మర్చిపోయానండి, అది తినడం మర్చిపోయాను, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, ఇలాగ అవస్థ పడుతూ ఈ ముల్లోకాల్లో తిరుగుతున్నటువంటి జీవుల యొక్క గతిని చూసి పరమకృపాలులైనటువంటి మహాత్ములందరూ కూడా దయతోటి వాళ్ళ అవతారం ఎత్తి మనకు జ్ఞానోపదేశం చేస్తూ మనందరినీ కూడా ఆత్మోన్నతి వైపు, ఆత్మజ్ఞానం వైపు నడిపించాలనేటువంటి దృఢ సంకల్పం వాళ్ళలో ఉంది. కాబట్టి మనలాంటి వాళ్ళకైనా సరే అప్పుడప్పుడైనా సరే ఏదో అవకాశం వస్తున్నది కాబట్టి మనం ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి ఉపనిషత్ శ్రవణం చేయడానికి మనకు అవకాశం ఇప్పించినటువంటి ఆ ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకపోతే జంఘన్యమాన అంటే ఇలాగా తిరుగుతూ ఉన్నాము. జంఘన్యమాన పర్యంతి విభ్రమంతి మూఢాహ దర్శన వర్జితత్వాత్. అంటే అసలు జ్ఞానరహితం. దర్శనం అంటే ఆత్మజ్ఞానం. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే చూడలేకపోతున్నాడు యథావత్. యొక్క ఏ వస్తువు అసలు ఈ లోకం యొక్క నైజం, లోకం యొక్క నడవడి, అసలు లోకం యొక్క యథార్థ స్వరూపం ఏమిటి చూడలేకపోతున్నాడు. దర్శన వర్జిత అంధేన ఏవ, అంధుడిలాగా అచక్షుష్కేనైవ నియమాన ప్రదర్శ్యమాన మార్గా. గుడ్డివాడికి మరో గుడ్డివాడు మార్గదర్శకుడు అయ్యాడు అనుకోండి, వాడు పడతాడు గోతులు, వీడు పడతాడు గోతులు.
మనమే గుడ్డివాళ్ళం, మనకి వచ్చే గైడ్ కూడా వాడే గుడ్డివాడు, ఇద్దరికీ తెలియదు. అలా అయిపోయింది. ఎందుకని ఈ అంధులు కదా, ఈ కర్మ మార్గంలో బాగా చెయ్యండి మీకు ఫలితాలు వస్తాయి, ఈ ప్రాజెక్ట్ తీసుకోండి, ఆ ప్రాజెక్ట్ తీసుకోండి, అక్కడ సుఖంగా ఉంటారు, ఇలా చేయండి అలా చేయండి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్లే. వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు, మనము గుడ్డివాళ్ళమే. మనకి ఈ బ్యాంక్ ఏమైనా అర్థం ఉందా? ఏంటది, ఏదో అన్ని రకరకాల వ్యాపార ప్రకటనలు చూడండి ఈ టీవీలో ఎక్కడైనా, ఇది తీసుకోండి మొక్క బ్రహ్మానందం లాగా వెలిగిపోతుంది. అదే బ్రహ్మానందం అందులో ఏమన్నాను, ఈ వస్తువు తీసుకో, అబ్బా ఎంత ఆనందం ఎంత సుఖం, బంగారం గొలుసు పెట్టు, అబ్బా అబ్బా నీ మొహం కాదు, ఏమైనా అర్థం ఉందా? వాడు అంధుడే, వీడు అంధుడే, కొన్నవాడు అంధుడే, అమ్మేవాడు కొంచెం వాడు లాభం పోతా అందుకుంటాడు. కానీ వాడు ఏమంటాడు, ఇందులోనే ఆనందం ఉందని వాడు నిజంగా నమ్ముతారు కొంతమంది కూడా. ఇక్కడ ఫ్లాట్ తీసుకోండి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు, ఇది బ్రహ్మాండమైన పొజిషన్, బ్రహ్మాండమైన ఫ్లాట్, నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్పొచ్చు. వాడి ప్రకారంగా వాడు నిజంగా చెప్తున్నాడు పాపం. వాడికి మీకు సార్ ప్రాఫిట్ పక్కన పెట్టండి సార్, నేను నిజంగా చెప్తున్నాను సార్ అంటాడు. ప్రాఫిట్ పక్కన పెట్టినప్పటికీ కూడా వాడు నిజంగా చెప్తున్నప్పటికీ వాడు నిజంగానే చెప్తున్నాడు, కానీ అంధుడై చెప్తున్నాడు. మనం కూడా అంధులుగానే ఉండి వాళ్ళని ఆచరిస్తున్నాం. ప్రదర్శ్యమాన మార్గా, అంధుడు చూపించేటువంటి మార్గంలో యథాలోకి అంధాహ అక్షరహితా గర్తకంటకాదో పతంతి, అంటే గొంటల్లోను మొళ్లలోను పడి కొట్టుకుంటారు కదా, ఆ విధంగానే పతంతి తద్వత్. ఏ విధంగా అయితే అంధుడు మార్గదర్శకుడుగా ఉండి మరో అంధుడిని తీసుకెళ్లి గోతుల్లోను గొంతల్లోను ఆ మొళ్ల మీద పడేస్తూ ఉంటాడో, అదే విధంగా ఈ కర్మకాండకి ప్రచారం చేసేటువంటి వాళ్ళు, మనకి బాగా ప్రేరణ ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళని మనం ఫాలో అయ్యేటువంటి వాళ్ళం, మనము ఇద్దరూ కూడా అంధులే కాబట్టి ఇలా మనం ఏడుస్తున్నాము. అది నీకు అదో ఏంటది, రేమెండ్స్ వేసుకుంటే జెంటిల్మెన్, రేమండ్స్ వేసుకోకపోతే జెంటిల్మెన్ కాదా? నమ్ముతాం కొంతమంది. ఇవన్నీ కూడా ఒక మోహం. అసలు చెప్పడం మనకి చెప్పే కొంతమంది చాలా చెప్తారు, మంచిగా డబ్బు సంపాదించాలి, ఆయన సంపాదించాలి అవసరమే, తిండికి అవసరమే, కానీ ఇల్లు బాగా కట్టుకోవాలి, వాడికన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలి, 10 కార్లు కట్టాలి, కొనుక్కోవాలి, ఇలాగా ప్రేరణ కలిగించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు అంధుడు, వీడు అంధుడు, ఇలా అయింది ప్రపంచం అంతా కూడా కర్మకాండలో ఇలా చేస్తాం. కించ మోర్ ఓవర్, ఇంకా ఉంది, ఇంకా ఏమిటి, అవిద్యాయాం బహుదా వర్తమానాః వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః. తర్వాత చూద్దాం. కాబట్టి ఈ విధంగా అవిద్యాక్షేత్రంలో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా శంకరాచార్యులు అంటున్నారంటే ఇదంతా కూడా శుద్ధిమా చెప్తున్నది, ఇలా కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇందులో వాళ్ళకి అసలు ఇటువంటిది ఈ జ్ఞానం కలగాలి, జ్ఞానం కాలం వైరాగ్యంతో కలగాలి. జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన మాయ వదలదు, తెలుసండి అయినా పడుతున్నాం, కానీ ఆ వైరాగ్యం కలగాలి, ఆ జాగృతం కలగాలి. దీనికి కేవలం గురుకృపే కావాలి. ఆ గురువు కృప ఉంటే కానీ ఆ జ్ఞాననేత్రం అనేటువంటిది తెరుచుకోదు. ఈ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి అంటే గురుకృప ఉండాలి. ఇవాళకి చాలు, 8 minutes I spoke extra. I hope you don't mind. Sometimes it happens to conclude a thought in a proper manner, so don't feel sad about it. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Harihi Om Sri Gurubhyo Namaha. Harihi Om Sadgurunath Maharaj ki jai. Samasta Guru Parampara ki jai.